నమస్కారం. తిరుమల అనగానే మనకేమనిపిస్తుంది? ఒక అనంతమైన భక్తి ప్రవాహం కదూ? మరి మన అందరి ఇష్టదైవం కొలువైన ఈ పవిత్ర క్షేత్రం అసలు వయసెంతో ఎప్పుడైనా ఆలోచించారా? ఈనాటి మన ఈ ప్రత్యేకమైన విశ్లేషణలో పురాణాల కాలం నుంచి లిఖిత చరిత్ర దాకా ఆ శ్రీవారి ఏడుకొండల అసలు వయసేంటో ఒక భక్తిపూర్వకమైన కథాశైలిలో తెలుసుకుందాం. అసలు తిరుమల క్షేత్రం వయస్సెంత? ఈ ప్రశ్న వినగానే కాస్త ఆశ్చర్యం వేస్తుంది కదా. దీనికి సమాధానం కేవలం కొన్ని శతాబ్దాల చరిత్రలో వెతికితే దొరకదు. ఎందుకంటే రాళ్ళు, ఇటుకలు, కట్టడాల వయస్సును బట్టి ఆ శ్రీనివాసుడు క్షేత్రాన్ని కొలవలేము. అదొక అంతుబట్టని దైవిక రహస్యం. ఆ దివ్యమైన కథేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మన పురాణాలు ఈ క్షేత్రం గురించి, దాని విశ్వమూలాల గురించి ఏం చెబుతున్నాయో చూద్దాం. మన ప్రాచీన గ్రంథాలు ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతున్నాయి. అదేంటంటే ఈ ఏడుకొండలు 4 మహాయుగాల్లోనూ పవిత్రంగా పూజలందుకున్నాయి. సత్యయుగంలో అంజనాద్రిగా, త్రేతాయుగంలో నారాయణాద్రిగా, ద్వాపరయుగంలో శేషాద్రిగా, ఇక ఇప్పుడు మన కలియుగంలో వెంకటాద్రిగా పిలువబడుతున్నాయి. అంటే అసలు మానవ చరిత్ర మొదలుకాక ముందే కొన్ని యుగాల క్రితమే ఈ క్షేత్రానికి దైవిక పునాది పడిందన్నమాట. పురాణాల ప్రకారం చూసుకుంటే అసలు కథ శ్వేతవరాహ కల్పంలో మొదలైంది. సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే భూలోకంలో ఉండటానికి ఈ వెంకటాద్రి కొండల్ని ఎంచుకున్నాడు. భృగుమహర్షి వృత్తాంతం కావచ్చు, లేదా శ్రీమహాలక్ష్మిని వెతుకుతూ స్వామివారు వైకుంఠం వీడి భూలోకానికి రావడం కావచ్చు, ఆ తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణం, ఈ భక్తిగాథలన్నీ వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది గదూ. దీన్ని బట్టి ఆ శ్రీవారి ఉనికి కాలానికి అతీతమైనది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పురాణాల నుంచి బయటికొచ్చి మనకు ఆధారాలతో సహా దొరుకుతున్న లిఖిత చరిత్ర ఎలా ప్రారంభమైందో గమనిద్దాం. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన పోలిక చూడొచ్చు. ఒకవైపు లక్షలాది సంవత్సరాలుగా వస్తున్న భక్తుల అచంచలమైన పౌరాణిక విశ్వాసం, మరోవైపు ఖచ్చితమైన చారిత్రక పురావస్తు ఆధారాలతో మనకు కనిపిస్తున్న 2000 ఏళ్లకు పైగా ఉన్న సుదీర్ఘ చరిత్ర. ఈ రెండూ కలిస్తేనే కదా తిరుమల సంపూర్ణ చరిత్ర అయ్యేది. చరిత్రపరంగా చూస్తే ఖచ్చితంగా చెప్పాలంటే 2000 సంవత్సరాల క్రితమే ఈ పవిత్ర స్థలం గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. ఎందుకంటే అత్యంత ప్రాచీనమైన తమిళ సంగం సాహిత్య గ్రంథాలలో ఈ వెంకటేశ్వరస్వామి కొండల గురించిన వర్ణనలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఆనాటి నుంచే ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోందని చెప్పడానికి ఇవి బలమైన ఆధారాలు. మరి ఈ పుణ్యక్షేత్రం రాజుల కాలంలో, అంటే సామ్రాజ్యాల స్వర్ణయుగంలో ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకుందాం. ఈరోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన భారీ ఆలయ నిర్మాణం ఒక్కరోజులో జరిగింది కాదు. పల్లవులు, చోళులు, అలాగే విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. పల్లవులు ఆలయ పునాదులను పటిష్టం చేస్తే, చోళులు నిర్మాణాలను ఇంకా విస్తరించారు. ఆ తర్వాత విజయనగర రాజుల కాలంలో అయితే ఈ ఆలయానికి ఎనలేని వైభవం వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆయనకు స్వామివారిపై ఉన్న భక్తి సామాన్యమైనది కాదు. ఆయన తన పాలనాకాలంలో ఎన్నోసార్లు తిరుమలకు కాలినడకన వచ్చారు. స్వామివారికి రత్నాలు పొదిగిన ఎన్నో అద్భుతమైన స్వర్ణాభరణాలను కానుకగా సమర్పించారు. ఆయన ఇచ్చిన కానుకలు నేటికీ స్వామివారి అలంకరణలో భాగమే అంటే ఆనాటి వైభవం ఎలాంటిదో ఒక్కసారి ఊహించుకోండి. శ్రీ వెంకటాచల మహాత్మ్యం లాంటి పవిత్ర గ్రంథాలు చెప్పేది కూడా ఇదే. తిరుమల చరిత్ర అంటే కేవలం రాళ్ళు, శాసనాలు మాత్రమే కాదు. తరతరాలుగా, శతాబ్దాలుగా ఎగసిపడుతున్న లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి సజీవ సాక్ష్యం. దైవం నేరుగా భూమిని తాకిన పవిత్ర స్థలమిది. కాలం మారుతున్నా, ఏళ్లు దొర్లుతున్నా ఆ గోవిందునిపై భక్తి మాత్రం ఎన్నటికీ తరగనిది. అందుకే ఈ క్షేత్రాన్ని శాశ్వత క్షేత్రంగా, మనందరి కలియుగ వైకుంఠంగా పిలుచుకుంటాం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఆలోచించండి. ప్రాచీన శాసనాల ద్వారా చూసిన, లేక పవిత్ర పురాణాల ద్వారా విన్న ఒక దేవాలయం నిజమైన వయస్సును అందులో ఉన్న దైవశక్తితో, భక్తుల విశ్వాసంతోనే కొలవగలం. చరిత్ర, పురాణాలు